ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్న పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్లకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్ లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడిప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈ రోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకేది తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్ని ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ
అంతేకాకుండా పోలవరం గాని పూర్తి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం. మీరందరూ అమరావతిలో ఉన్నారు. అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి గాని పూర్తయింటే ఈ పాటికి కనీసం ప్రతిరోజు 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, చేనేత కార్మికులు చాలా మంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు గాని నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 6,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, దానికి కూడా కళ్ళు వేయాలి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు గాని, అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది. ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4,000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6,000 వచ్చేవాళ్లు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికిచ్చే కౌలు 15,000. అదే గాని మెట్టుంటే దానికిచ్చే కౌలు 5,000, 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 3 ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే, అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకెళ్లాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్లాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను, ఒక
ముసలమ్మని వస్తా ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్నా. వస్తా ఉంది సార్ అన్నది. ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న. మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలుంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలున్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను, కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు.
ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజును గాని ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక రోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈ రోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను అందుకే పెట్టాను, ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులుండేవాళ్లు డొనేట్ చేయొచ్చు. ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు, ఒక జిల్లాకి ఇవ్వచ్చు, అవసరమైతే మైక్లో మీరు చెప్పచ్చు, లేకపోతే మీరే పోయి సేవ చేయొచ్చు, వడ్డించచ్చు, వాళ్ళతో కలిసి పేదవాళ్లతో కలిసి భోంచేయచ్చు. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒకే రోజున 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్, పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలున్నాయి, ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు. ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి. ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు, మీరు పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్లు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం. నైపుణ్య కేంద్రాలు పెడతాం, ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం. తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5 నిర్ణయాలు ఒకే రోజు చేశాం. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా 65 లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి. అది చేస్తే అదొక బలం. ఒకవేళ హిందువులైతే హిందూ దేవుళ్ళు కొలవండి, ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి, క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ధైర్యాన్ని, మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు. ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది, మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్లీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈ రోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు, మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు,
నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరిని కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుందనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేసాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం, ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పని చేద్దాం. నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం. ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2000 చేస్తాం, 2000ని 20,000 రూపాయలు చేసే మార్గం మీకు చూపిస్తానని ఆ రోజు చెప్పా. దానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మీలో ఆలోచనలు గాని ఇలాంటి కార్యక్రమం ద్వారా ఏం చేస్తే ఇంకా బాగుంటుందో మీరు కూడా మీ ఆలోచనలు చెప్పండి, అవి కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. స్వాగతం పలుకుతామని మనకందరికి సెక్యూరిటీ సునక్ మహారాజ్. సార్ ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పక్షాన నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు సార్. మరి నేను కోరుకున్న నా ఆశ, మొదటి ఆశ మిమ్ములను, లోకేష్ గారిని, కళ్యాణి గారిని అసెంబ్లీలో చూడాలని నా కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూశాను సార్. నా కోరిక నెరవేరింది, చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ప్రకటన చేసిన రీతిగా మరి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం మరి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చాలా పండుగ వాతావరణం మేము చూస్తుంటే ఎంత పండుగ ఉందంటే ఆనందంగా ఉంది సార్. మీరు పెంచినటువంటి పెన్షన్లు గత ప్రభుత్వము మరి మీరు మాకు మా బాబు సాధారణ బాబు మరి ఆ పిల్లోడికి సరిగ్గా మైండ్ ఉండదు బాబు. అయితే 2018లో మీరు ఎన్నిక చేశారు సార్ పెన్షన్ బాబుకి 3000. అదే పెన్షన్ ని అసలు మరి గడిచిన ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు, అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు వచ్చి దానిని 6000 చేశారు, దాన్ని మాకెంతో సంతోషంగా ఉంది సార్. అదే విధంగా మరి గడిచిన ఏప్రిల్ మరి మే జూన్ నెలలో మరి వితంతులకు మరి వీళ్ళకి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ 4000 ప్లస్ నెలకొక 1000 చొప్పున 3000 7,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మరి మిగతా వాళ్ళకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు. అంతే మాకు చాలా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది, ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఎంత దగ్గరగా మిమ్మల్ని చూడటం ఇది మొదటిసారి, నేను మాట్లాడటం కూడా